అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరి యొక్క అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ధ్యానించే దాని కొరకై కాబట్టి కొంత సమయాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. మనం ఆయన వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచబడతాం. ఆ ఉద్దేశంతోనే ఈ వర్తమానాలు అందిస్తుంటున్నాం. వినగలుగుతున్నారు. కొందరు అశ్రద్ధ కూడా చేసుకుంటున్నారు. దయచేసి అశ్రద్ధ చేసుకోవద్దు. తర్వాత రాబోయే దినాల్లో వాక్యం కొరకై మనం ఎంత ప్రయత్నాలు చేసినా కూడా వాక్యం దొరికినటువంటి సందర్భాలు రాబోతున్నాయి. ఇప్పటికి సువార్త ముగించబడింది. రానున్న దినాల్లో ఈ యొక్క వాక్యం కూడా అందే యొక్క పరిస్థితులు కష్టకరంగా ఉన్నాయి. అందుకనే ఉన్నప్పుడే మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనే దీపం ఉండగా మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు చక్కబెట్టుకోవడం మన యొక్క బాధ్యత. అందుచేతనే ఈ యొక్క వర్తమానాలు అందించబడుతున్నాయి. వినేవారందరూ శ్రద్ధగా వినండి. వింటమే కాదు, అనేకులకి ఈ విషయాన్ని మీరు తెలియచేయండి, షేర్ చేయండి. వారు కూడా విని మేలు పొందుతారు. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా అనుదిన ధ్యానం కొరకై ప్రభువా ఎవరెవరు సిద్ధపరిచినారో వారందరూ కూడా ఈ వర్తమానం వినడం ద్వారా వారందరూ బలపరచబడానికి, సిద్ధపరచబడానికి, ధైర్యపరచబడానికి, ఆదరించబడానికి సహాయం చేయమని మీ దాసుని అభిషేకించి మీరే మీ దగల మాటలు దయచేయమని వేడుకుంటూ ప్రభా కనబడినటువంటి అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు మనము మరొక విషయాన్ని గురించి మనం చూడబోతుంటున్నాం. అది ప్రకటన గ్రంథంలో మనము ఒక విషయాన్ని ధ్యానించబోతున్నాం. సంవత్సర ప్రభు మనకు సమస్తం నూతనంగా చేస్తానని చెప్పిన వాగ్దానం మనకి ఇచ్చాడు. దానిని బట్టి ఏమేమి నూతనం కావాలో ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటో మనము దేవుని యొక్క లేఖన భాగాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. చదవని లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించునుగాక. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము అంటున్నాడు. అంటే సంఘం ఎక్కడ ఉన్నది? ఎఫెసులో ఉన్నది. ఎఫెస్ అంటే ఏంటంటే అది ఒక పట్టణం యొక్క పేరు. కాబట్టి ఆ పట్టణంలో ఒక సంఘం ఉన్నది. ఆ పట్టణం పేరే దానికి పట్టబడిందిగా కనబడుతుంటున్నది. ప్రియమైన సోదరులారా, ఈ మాటలు అర్థం చేసుకోరండి. దేవుని యొక్క సంఘం ఎక్కడ ఉంటుందో అక్కడ పేరు పెట్టుకోవాలి. దానికి ఒక ఎఫెసు సంఘం అని, లేక స్మరణ సంఘం అని, ఫిలదెల్ఫియా సంఘం అని, ఇక్కడ మనం 7 సంఘాల పేర్లు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఏ ప్రాంతాల్లో సంఘం ఉన్నదో ఆ ప్రాంతాల్లో పేరు పెట్టుకోవాలి. అప్పుడు ప్రారంభం కాబట్టి ఒకే సంఘం ఉంటూ వచ్చింది, అందుకని ఒక పేరు పెడుతూ వచ్చారు. తదుపరి సంఘాలు విస్తరిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. అది వాక్యానుసారమైనటువంటి పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రోన్ అనుకుంటే సహవాసము అని అర్థం. అందుకనే మరి కర్మేల్ అని అంటే అది ప్రార్థన, ఏలియా ప్రార్థన చేసినటువంటి పేరు పెట్టుకున్నారు దాని కొరకే. అలాగే మరి రకరకాల పేర్లు అనేటటువంటివి మరి వాగ్దానాల ప్రకారం పెట్టుకుంటూ వస్తారు దేవుని యొక్క వాక్యానుసారంగా. యెరూషలేము అనగా దేవుని యొక్క దావీదురాజు కట్టించినటువంటి పట్టణం పేరు. అట్లా బెత్లెహేము యేసు ప్రభువారు పుట్టినటువంటిది. అలాగా ఉండాలి. కానీ మరి ఈ రోజుల్లో రకరకాలైనటువంటి యొక్క పేర్లు పెడుతూ ఉంటున్నారు. అందుకొరికి మాటలు నేను చెప్తుంటున్నాను. చూసారా, ఆది సంభూతుడై మరి సంఘం అని ఒకడు అంటారు, అంతమైనటువంటి సంఘం అని ఇంకొకరు అంటారు,
క్రీస్తు సంఘం అని మరికొందరు అంటారు, క్యాథలిక్ సంఘం అని మరికొందరు అంటారు, ప్రొటెస్టెంట్ సంఘం అని మరికొందరు అంటారు, పెంతెకోస్తు సంఘం అని కొంతమంది అంటారు. అలాగే దేవుని వాక్యానికి ఆధారాలు లేవు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఎఫెసీ ఉన్న సంఘము అనేది మొట్టమొదటి ఒక విషయాన్ని మీతో చెప్తూ వచ్చారు. ఇక రెండవ దానికి వద్దాం. సంఘము దూతకు ఇలాగ రాయము అని అన్నాడు. సంఘము దూత అనగా సంఘానికి సేవకుడు ఉండాలి. సంఘానికి సేవకుడు ఉండాలి. సంఘానికి దూత అంటే సంఘానికి సేవకుడు, దైవ సేవకులు అనే మాట అక్కడ రాయబడుతున్నది. కాబట్టి సంఘానికి ఏదైనా వర్తమానం ఇవ్వాలన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా దైవ సేవకునికి ఇస్తాడు ఆ వర్తమానం. ఆ వర్తమానాన్ని సంఘానికి తెలియచేయాలి. పాత నిబంధన కాలంలో దేవుడు మోషేను పిలిచి మోషేకు వర్తమానం ఇచ్చేవాడు. మోషేను ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయమని మరి ఆ యొక్క నిర్వాహకాండం 2:1-2 మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా సంఘపు దూత అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కూడా రెండో విషయాలు మనం నేర్చుకోవాలి. నేటి దినాల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ సంఘం యొక్క సేవకులు అక్కడ లేరు. సంఘాలు ఉన్నాయి కానీ సంఘ సేవకులు లేరు. ఒకటి గుర్తుపెట్టుకోనండి, చాలామంది మేము సంఘాలకు వాళ్ళ పంపిస్తాము వీళ్ళ పంపిస్తున్నాం అనే దానికంటే కూడా సమర్పించుకున్నటువంటి సంఘం దూతలను అక్కడ ఉంచడం అనేది వాక్యానుసారమైనటువంటి విషయం. ఆయన ఎప్పుడో ఉద్యోగం చేసుకుని వచ్చి సాయంకాలం మీటింగ్ పెట్టిపోతాడని చెప్పేదానికంటే కూడా దేవుని కొరకే సమర్పించుకున్న వాళ్ళు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రాముఖ్యం. లేకపోతే అక్కడ ఎవరైతే సంఘానికి మరి మొట్టమొదటిగా ప్రారంభించి దాని కొరకే భారం భరించారో వారే సమర్పించుకొని సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేగాని దైవ సేవకులు లేకుండా మేము సేవ చేస్తాము, ఉద్యోగాలు చేసుకొని మేము సేవ చేస్తూ ఉంటాము అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదు. మరీ లేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అనగా ఉత్తర భారతదేశంలో లేకపోతే అక్కడ సంఘ సేవకు సమర్పించుకున్న వాళ్ళు కానీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఆ ప్రాంతాల్లో. అలాగే ఇంకా ఆఫ్రికా ప్రాంతాలు ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి వాటికి సరిపోతుంది అది. కానీ ఇక్కడ మాత్రము మరి ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడ సంఘ దూత ఉండాలనేది రెండో సత్యాన్ని మేము నేర్చుకోవాలి. ఇక మూడో సత్యానికి వస్తున్నాం. 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొనిన 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, ఇక్కడ ప్రభు తను ఏమై ఉన్నాడో ఇక్కడ తను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ 7 సంఘాలకు ఆయన వర్తమానం ఇస్తూ ఏ సంఘానికి ఏ రూపంగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడో మనం చూస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు ఒకే విధానంగా ఒక సంఘంలో ప్రత్యక్షమైతే ఇంకొక విధానంలో ఇంకో సంఘానికి ఇంకొక విధానంగా ప్రత్యక్షమవుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ సంఘానికి ఆయన ఏ రకంగా ప్రత్యక్షం కావాలో ఆయన తెలుసు. కాబట్టి ఏ సంఘానికి ఆయన ప్రత్యక్షమైతే ఆ సంఘం బాగుపడుతుందో ఆయన తెలుసు. అందుకనే సంఘం కొరకై ఆయన ప్రత్యక్ష అనేది ఆయన యొక్క మనసు ప్రకారం ఆయన ప్రత్యక్షం అవుతూ చెప్తూ వస్తాడు. అందుకని అందరూ ఏమంటారంటే మా సంఘంలో ప్రత్యక్షమైన రీతిగానే మీ సంఘంలో ప్రత్యక్షమయ్యాలా, మా సంఘంలో భాషలు మాట్లాడారు కాబట్టి మీ సంఘంలో భాషలు మాట్లాడాలా, ఇలాగా అనేకులు రకరకాలైనటువంటి విధానాల్లో మా సంఘాల్లో స్వస్థత జరుగుతున్నాయి కాబట్టి మీ సంఘంలో స్వస్థత జరగాల, మా సంఘాల్లో దయ్యాలు కొడుతున్నాయి మీ సంఘాల్లో దయ్యాలు జరగ, ఇలాగ ఉండదు. ప్రభు యొక్క సంఘంలో ఆయన ఏ రకంగా ప్రత్యక్షపరుచుకుంటాడో దాని ప్రకారం అక్కడ సేవా సమర్పణ సేవ జరుగుతూ ఉంటున్నది. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనం చూసే విషయం ఏంటంటే అక్కడ 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకున్నాయి 7 దీపస్తంభాల మధ్యలో సంచరించేవాడనే మాటను ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అసలు ఎఫెసీ అంటే అర్థం ఏంటంటే కోరదగినటువంటిది అని అర్థం, లేక మొదట ప్రేమ కలిగినటువంటిది అని అర్థం. మొదటి సంఘం ఇది, ప్రారంభ సంఘం ఇది. ఎలాగా ఉన్నది అంటే దేవుడు కోరుకున్న స్థాయిలో ఉన్నది, దేవుని చేత ప్రేమించబడినది, దేవుని ప్రేమించినటువంటి సంఘం అది. అందుకని ఎఫెసీ అంటే దాని అర్థము అదనమాట. ఇప్పుడు 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు అని అంటున్నాడు.
ఇక్కడ నక్షత్రము అనేది ఈ సందర్భంలో దైవ సేవకులకు గుర్తుగా కనబడుతుంటున్నది. 7 నక్షత్రాలంటే 7 సంఘాల్లో 7 దైవ సేవకులు ఉంటున్నారు. అందుకనే ఒక్కొక్క దైవ సేవకుడు ఒక్కొక్క నక్షత్రానికి సాదృశ్యంగా ఉంటాడు. దైవ సేవకుడిని నక్షత్రానికి ఎందుకు పోలుస్తున్నారు అని మీరు ఆలోచించవచ్చు కదా. నక్షత్రాన్ని ఎందుకు పోలుస్తున్నారంటే ఆ నక్షత్రం యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క ఆకాశం మీద కనబడుతూ ఉంటుంది ఆ నక్షత్రం. రెండవదిగా నక్షత్రము రాత్రి పగలు వెలుగుతూ ఉంటుంది ఆ నక్షత్రం. మూడవది ఆ నక్షత్రము అది కదులుతూ ఉంటున్నది ఆ నక్షత్రం. నాలుగవది ఆ నక్షత్రము సరైనటువంటి స్థలానికి వెళ్ళి అది అక్కడ నిలబడిపోయేటటువంటి నక్షత్రంగా కనబడుతుంటున్నది. కాబట్టి ప్రతి దైవ సేవకులు కూడా 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నారు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి చేతిలోనే ప్రతి దైవ సేవకులు ఉండాలి అనే విషయాన్ని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఈనాడు దైవ సేవకులు ఎవరి చేతిలో ఉన్నారు? కొంతమంది దైవ సేవకులేమో ధనము చేతిలో ఉన్నారు. కొంతమంది దైవ సేవకులేమో పేరు ప్రఖ్యాతులనే వాటి చేతిలో ఉంటున్నారు. మరికొంతమంది దైవ సేవకులు రాజకీయ నాయకుల చేతిలో ఉంటున్నారు. మరికొంతమంది దైవ సేవకులు సంఘంలో పెద్దలు అంటారు, వాళ్ళ చేతిలో ఉంటారు. మరికొంతమంది దైవ సేవకులు సంఘము విశ్వాసుల ద్వారా నడిపించబడుతూ వస్తారు. అందుకనే అదంతా కూడా వాక్యానుసారము కాదు. ప్రియమైన సోదరి సోదరుల, ప్రభు యొక్క కుడి హస్తములో ఉండాలా, అది కూడా ఎడమహస్తము కాదు. కుడి హస్తం వైపున దీవించబడినటువంటి వారు మత్తయి 3 అంటారు, కుడి ప్రక్కన ఉన్నటువంటి యొక్క గొర్రెలను, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మేకలను. కాబట్టి వారు కుడి చేతిలో పట్టుకున్న వారుగా కనబడుతుంటున్నారు. దైవ సేవకులైనటువంటి వారు ఈ రోజున ఎక్కడ ఎవరి చేతిలోనే ఉన్నా? రాజకీయుల చేతిలో ఉన్నావా? ధనము చేతిలో ఉన్నావా? పెద్దల చేతిలో ఉన్నావా? మనుషుల చేతిలో ఉన్నావా? నక్షత్రములాగా ఆకాశం మీద నీ తలంపులు ఉన్నాయా? నక్షత్రములాగా కదులుతూ ఉంటున్నారా? నక్షత్రం ఉన్న వెలుగువలే దైవ ప్రేమను, దేవుని యొక్క శక్తిని చీకటిలో ఉన్న వారికి చూపిస్తుంటున్నారా? లోకములు అనేకమైన చీకటి ఉన్నది. నాస్తికము, దేవుడు లేడనే చీకటి, సొంత దేవుడు చేసుకునేవాడు, సొంత దేవాలయాలు కట్టుకునే చీకటి, జీవితంలో మార్పు లేకుండా అనేకమైనటువంటి యొక్క ఆచారాలు భక్తి చేసే చీకటి, వీటన్నిటిని కొరకై మార్పు చేసినటువంటి దైవ సేవకులుగా ఉంటున్నామా? అందుకని ఆ మాటలకు రాయబడుతూ వచ్చినాయి. 7 నక్షత్రాలు అనగా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, 7 అనేది దేవుని యొక్క పరిపూర్ణతకు గుర్తు. ఈ పరిపూర్ణంగా లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కూడా దేవుని చేతిలోనే ఉంటాయి. ఎవరికి ఏ బహుమానం ఇవ్వాలన్నా ఆ చేయే, ఎవరిని శిక్షించాలన్నా ఆ చేయే, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలన్నా ఆ చేయే, ఎవరిని ఆదుకోవాలన్నా ఆ చేయే. కాబట్టి ఆ చేతి యొక్క ఆశీర్వాదం, ఆ చేతి యొక్క ఆదరణ, ఆ చేతి యొక్క తీర్పు కూడా, ఆ చేతి యొక్క శక్తి కూడా ప్రతి దైవ సేవకులు కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నది. మూడవ విషయానికి వస్తాము. 7 దీపస్తంభం మధ్యలో సంచరించువాడు అనే మాట కనబడుతుంది. 7 దీపస్తంభాలు, 7 అంటే సంపూర్ణమైనటువంటి సంఘాల్లో ఆయన సంసారం చేసేవాడిగా ఉంటాడు. ఆయన ఒక సంఘంలో ఉండడం అనుకోవడం తప్పు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే సంఘంలో ఉండడు. అన్ని సంఘాల్లో ఆయన సంసారం చేస్తూ వస్తాడు. ఏది వాక్యానుసారమైన సంఘమా అక్కడ శాంతి, సమాధానం, సంతోషము, అభివృద్ధి, ప్రేమ, ఆత్మల రక్షణ అది జరుగుతూ ఉంటుంది. ఆయన సంసారం చేస్తూ మరొక సంఘంలో పోతే అక్కడ కానీ ప్రేమ, సంతోషం, సమాధానం లేకుండా ధనము, అధికారము, రకరకాలైనటువంటి తగాదాలు, కొట్లాటలు ఇవన్నీ కానీ ఉంటే అక్కడ సంచారం చేస్తాడు, కానీ వారికి ఆయన ఏది ఇవ్వాలనుకుంటాడో ఇవ్వలేడు. అందుకని ఆ దీపస్తంభాల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడంటే ఇక్కడ నక్షత్రము దేవుని సేవకుడైనప్పుడు దీపస్తంభం వచ్చేసి దేవుని సంఘానికి గుర్తుగా కనబడుతున్నది. నా ప్రియమైన సోదరి సోదరుడా,
ఎందుకు దేవుడు సంఘాన్ని దీపస్తంభానికి పోల్చినాడు అంటే, దీపము వెలుగుతూ ఉంటుంది అనగా సంఘములో ప్రకాశం ఉండాల, సంఘములో ఐక్యత ఉండాల, సంఘములో ప్రేమ ఉండాల, సంఘములో పరిశుద్ధత ఉండాల, సంఘములో సహనము ఓర్పు ఉండాల, సంఘములో త్యాగం ఉండాల, సంఘములో అన్ని విధాలైనటువంటి యొక్క దేవుని లక్షణాల ద్వారా వెలిగించబడేటటువంటిదిగా ఉండాలి. రెండవదిగా ఆ వెలుగు రావాలన్నప్పుడు ఆ దీపములో నూనె పోస్తూ రావాలి. ఎప్పుడైతే నూనె పోస్తూ వస్తామో దీపము వెలుగుతూ ఉంటుంది. అనగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటటువంటి సంఘం, పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించబడేటటువంటి సంఘం, పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థించే సంఘం, పరిశుద్ధాత్మ కలిగి బోధించే సంఘము, పరిశుద్ధాత్మ కలిగి నడిపించేటటువంటి సంఘము. అందుకనే దీపస్తంభము అనే మాట కనబడుతున్నది. మూడవ విషయాన్ని అక్కడ గమనిస్తే అది స్తంభం, అది కదలదు, స్థిరమైనటువంటిది. కాబట్టి సంఘం అన్న తర్వాత ఒకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘములో చేరిన ప్రతి ఒక్కరికి కూడా చివరి వరకు కూడా ఆ స్తంభంలో ఆ సంఘములో నిలబడి ఉంటారు వాళ్ళు. అందుకనే ప్రియమైన సోదరులారా, నిలబడకుండా పోయేటటువంటి వారు స్తంభాల్లో ఆ యొక్క సంఘంలో చేరినటువంటి వారు కారు. అందుకనే ఆ స్తంభాన్ని గురించి 7 స్తంభాల మధ్యలో సంచారం చేస్తుంటున్నాడు, అనగా తిరుగుతూ ఉంటున్నాడు. ఆయన ఆత్మ ఒక స్థలం నుంచి మరొక స్థలము, ఒక స్థలం నుంచి మరొక స్థలము ఆయన తిరుగుతూ వస్తున్నాడు. అందుకని ఆ మాటలు రాస్తూ వచ్చాడు. చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అనగా ఇప్పుడు ఆయన కొన్ని సంగతులు చెప్తూ ఉంటున్నాడు. అనగా సంఘానికి ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి, ఆ సంఘం యొక్క ఆర్థిక స్థాయిని బట్టి, ఆ సంఘం యొక్క పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు వారికి కొన్ని సంగతులు, కొన్ని వర్తమానాలు అందించబోతూ ఉంటున్నాడు. నా ప్రియమైన సోదరుడా, ఈ మాట వింటున్నటువంటి మనము, నీవున్న సంఘం ఎలాంటిది, నీ వెళుతున్న సేవకుడు ఎలాంటి వాడు, మరి మనము ఆ యొక్క నక్షత్రాలు మనము దైవ సేవకులు నక్షత్రాల వలె ఉన్నామా? నక్షత్రము పైన వాటిని గురించి ఆలోచిస్తుంది, భూమిని గురించి ఆలోచించేదు. దైవ సేవకులు అంటే మనము పరలోకాన్ని గురించి, వాటిని గురించి మనం ఆలోచించేయాలా, భూ సంబంధాన్ని గురించి ఆలోచన చేయకూడదు. అందుకనే ఆ సంగతులు ఆయన ఏం చెప్తాడో ప్రభుత్వమైతే మరొక దానిలో చూడబోతుంటున్నాం. ఇప్పుడు విన్నటువంటి మీరు అందరికీ కూడా, ప్రభువా నన్ను ఏ సంఘములో ఉంచావు, ఏ నక్షత్రం దగ్గర నన్ను పంపించావు అని విశ్వాసులైనటువంటి వారు సరైనటువంటి సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎఫెస్ అంటే నేను చెప్తూ వచ్చాను, అనగా సంఘానికి దినాల్లో టెంపుల్ అని పేరు పెడుతుంటున్నారు. టెంపుల్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే చర్చ్ అంటారు, సంఘం అంటే తెలుగు, చర్చ్ అంటే ఇంగ్లీషు, గ్రీక్ భాషలు ఏమంటారంటే ఎక్లీషియా అంటారు. వారు పిలువబడినటువంటి సంఘము అనగా రక్షించబడినటువంటి ఒక గుంపు, రక్షించబడినటువంటి ప్రజలు. వారు ఇంటిలో ప్రార్థన చేసుకున్నా అది సంఘముగానే ఉంటుంది, వారు ఎక్కడ కూడి ప్రార్థన చేసుకున్నా అది సంఘముగానే ఉంటుంది. కట్టుబడుల కొరకై ఆశపడగాకండి. కట్టుబడులు, దేవాలయాలు అవన్నీ కూడా వాళ్ళు మనగా అన్యులైనటువంటి వారు దేవాలయాలు కట్టుకొని ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడని అక్కడికి వెళుతూ ఉంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అక్కడ దాకా వెళ్ళవలసిన పని లేదు, నీ హృదయంలోనే నేను ఉన్నాను, నీ హృదయంలోనే ఆరాధన ప్రారంభించు, నీ హృదయంలోనే ప్రార్థన ప్రారంభించు, నీ హృదయంలోనే వాక్యానికి స్థానం ఇయ్యి, అప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయని చెప్తాడు. కాబట్టి ఈ టెంపుల్స్ అన్ని చూసి మోసపోవద్దు, దేవాలయాలు చూసి మోసపోవద్దు, సంఘంలో ఉండటానికి ప్రయత్నం చేయండి. సంఘానికి ఒక క్రమం ఉంటుంది, సంఘానికి ఒక సేవకుడు ఉంటాడు, ఒక కాపురం ఉంటాడు. అందుకనే ఆ సంగతులు ఏమిటో మరి వర్తమానంలో మనం విందాం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలు అనేకులు సత్యం తెలుసుకోవడం సహాయం చేయండి. దైవ సేవకులు వారి స్థానం ఏందో తెలుసుకోవడానికి, సంఘం అంటే ఏమిటో తెలుసుకోవడానికి, ప్రభా మాతను మీరేమిటో తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న వారందరికీ కూడా మా ప్రభా మీరే మాట్లాడి వారిని బలపరచమని, వారిని సిద్ధపరచమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ విధానాస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.